భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కండి అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఆ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ సీఎం రమేష్, అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, నాదల్ల జ్యోతి, పట్టాభి, టీడీపీ నాయకులు రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు పలకాల్సిన అవసరం అందరిపైన ఉందని పేర్కొన్నారు. 168 పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచకాలకు ప్రతీకారంగా ప్రజలు ఆ పార్టీని తిప్పికొట్టారని, భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రమే ఏపీలో మనుగడలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే లక్ష్యంతో నరేంద్ర మోడీ పాలన సాగుతుందని పేర్కొన్నారు. సభాధ్యక్షుడు గొర్లె రామునాయుడు మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్ నాయకత్వంలో పెందుర్తి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని అతిథుల చేతుల మీదుగా రామునాయుడు మహిళలకు చీరల పంపిణీ చేశారు. ప్రజలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలు నేరాలు చూసి ప్రజలు ఇసుకుపోయి ఈ కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీతో ఇచ్చి గెలిపించారు. అందుకే ఈ 3 పార్టీలే ఈ రాష్ట్రంలో ఉండాలి. ఈ 3 పార్టీలలో సభ్యత్వం ఉంటే మన డెవలప్మెంట్ జరిగేదానికి బాగుంటుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ భారతదేశం ప్రపంచంలో భారతదేశం 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు. అలాగే పేదలని, నిరుపేదల నుంచి వాళ్ళు బాగుండాలి, వారికి అన్ని సౌకర్యాలు కలగాలి, ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, వారికి మెరుగైన వైద్యం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అందించాలనే ఉద్దేశంతో ఈ దేశం ముందుకు వెళ్తుంది. మీరు 2014 నుంచి 2024 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల్లో భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్క రంగంలో కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందాలా, మిగతా ప్రపంచ దేశాలతో మనం పోటీలో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, వారి జీవన విధానం శైలి మెరుగుపడాలి అనే ఉద్దేశంతో ఆయన చేసినప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో మెంబర్గా చేర్పించి ఈ పార్టీకి గౌరవం తీసుకుని వస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇంతసేపు ప్రొసీజర్ చెప్పారు. 8800002024 చేస్తే మీకు మెసేజ్ వస్తుంది, దాంట్లో ఓటీపీ నెంబర్ వస్తుంది, అలాగే రెఫరల్ కోడ్ ఇక్కడ తీసుకొని అసలు ఇక్కడ ఎక్కువ ఓటర్స్ ఉండేది పెందుర్తి పెద్ద కాన్స్టిట్యున్సీ. మొన్న కూడా మంచి మెజారిటీతో గెలిపించారు. రేపు కూడా మనం పెందుర్తి నెంబర్ 1లోనే మన ఏ విధంగా అయితే మెజారిటీ వచ్చిందో ఆ విధంగా మెంబర్షిప్ కూడా చేసి ఇక్కడి నుంచి రేపు ఏ పథకం వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా పెందుర్తికి ముందు వచ్చే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. నరేంద్ర మోడీ గారు ప్రపంచాధినేతగా వాళ్ళు ఎదగడం జరిగింది. అలాగే ఆయన అనేక రకాల విషయాలు దేశం కోసం చేయటం, అలాగే ప్రతి మనిషి జీవితంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయటం, అన్ని రాష్ట్రాలకి ఆదర్శవంతంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసిన నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఓ అగ్రగామి దేశంగా చేయాలని ఒక తలంపుతో ఒక యజ్ఞం చేస్తున్నారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అతన్ని వెళ్ళిన కొనియాడే విధంగా ప్రపంచాధినేతగా ఎదిగిన తీరు ఏదైతుందో మనందరికీ గర్వకారణం. నరేంద్ర మోడీ గారు సుమారు 168 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రపంచంలో భారతదేశం అందరితో పోటీపడి ముందుకెళ్ళడానికి ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా దేశాన్ని తయారు చేశారు. త్వరలో 1వ ఆర్థిక శక్తిగా మారుతుంది. అందరి జీవితాల్లో వెలుగు ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కనుక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన పదం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరి జీవితంలో అందరి వికాసం కావాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రజలందరూ కోరుతూ అందరూ భాగస్వాములే దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పి పిలిపిస్తాం. అలాగే భారతీయ జనతా పార్టీలో అందరూ చేరాలని చెప్పి కూడా పిలిపిస్తాం.
మా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి, నరేంద్ర మోడీ గారి నమూనా రాజకీయాలు, నీతివంతమైన పరిపాలన, ఒక ఆదర్శవంతమైన నేతగా అటువంటి ఒక ప్రభుత్వం, అటువంటి పార్టీలో మీరందరూ భాగస్వాములు కండి అని ప్రజలకు పిలిపిస్తూ మీరందరూ సులువుగా దీంట్లో చేరడానికి అవకాశం ఉంది. 8800002024 ఏదైతే ఉందో మన సంవత్సరం, ఈ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే మీరు సులువుగా పార్టీలో చేరుతారు. ఆ విధంగా అందరికీ కూడా మేము ఆహ్వానిస్తాం, బీజేపీలో చేరండి, బీజేపీతో నరేంద్ర మోడీ గారి పరివారంలో సభ్యులు కండి అని చెప్పి పిలుపుస్తాం.